తన భూ అక్రమాలకు పాల్పడుతున్నారంటూ వచ్చిన ఆరోపణలు పటాన్చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి తీవ్రంగా ఖండించారు. మాజీ ఎమ్మెల్యే నందీశ్వర్ గౌడ్ పటాన్చెరు ఎమ్మెల్యేలపై భూ అక్రమాల ఆరోపణలు చేశారు. దీంతో సంబంధించిన ఎమ్మెల్యే తన బినామీలు 1 గుంట భూమి కూడా కబ్జా చేసినట్లు నిరూపిస్తే రాజకీయాల నుంచి తప్పుకుంటారని తెలిపారు. నందీశ్వర్ గౌడ్ ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఈ నియోజకవర్గానికి ఏమి అభివృద్ధి చేశారో తాను చెప్పాలని ప్రశ్నించారు. ఇక కేసీఆర్ నాయకత్వంలో పటాన్చెరు ఒక మినీ ఇండియాగా మారబోతుందని పేర్కొన్నారు. సినిమా యాక్టర్లను తీసుకొచ్చి ఏదో అనవసరమైన పాటలు పాడించిరని ఒక మాట చెప్పుకొచ్చిండు ఆయన. కళాకారులను, సినిమా యాక్టర్లను మాదాపూర్ జరిగిన సంఘటనతో మీకు తెలియదా? అది మేము వాళ్ళని గౌరవించి మన ప్రాంత భక్తులను అరలింపజేయడానికి రాత్రి 9 గంటల నుంచి పొద్దుగాల 4 గంటల వరకు ఆ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. దాని మీద కామెంట్ చేస్తూ ఉంటారు. ఈయన గుడి లింగాన్ని మింగే పెద్ద మనిషి ఈరోజు మా మీద కామెంట్ చేయడం అనేది విడ్డూరంగా ఉంది. కాబట్టి దాన్ని మీరు అందరూ ఆలోచన చేసి ప్రజలకు తెలిసే విధంగా మీరు ముందుకు పోవాలని చెప్పి నేను ప్రస్తుతం కోరుతా ఉన్నాను. దాంతో పాటు పర్సనల్ విషయానికి వస్తే బీరంగూడ గుట్టకు సంబంధించిన ల్యాండ్ 37 ఎకరాల ల్యాండ్ ఉన్నది అక్కడ గుడికి సంబంధించింది. దానికి నేను ఎమ్మెల్యే అయిన తర్వాత దాన్ని మాస్టర్ ప్లాన్ తీపిచ్చి దాన్ని అంతా జేసీబీలు పెట్టి సాఫ్ చేయించి లెవెల్ చేయించి అందులో ఒక బోర్డు వాచించి 2 కోట్ల రూపాయలు కంపౌండ్ వాళ్ళకి శాంక్షన్ అయ్యి వర్క్ నడుస్తూ ఉంది. అమీన్పూర్లో 1200 పైచిల్క ఎకరాల గవర్నమెంట్ ల్యాండ్. అది 1 ఎకరా 2 ఎకరాలు కాదు, 1200 పైచిల్క ఎకరాలు. ఫ్రీడమ్ ఫైటర్లకు ఇచ్చిర్రు, వీకర్ సెక్షన్కి ఇచ్చిర్రు, ఎక్స్ సర్వీస్మెన్లకు ఇచ్చిర్రు, కొంతమంది గరీబోలు ఇల్లు కట్టుకున్నారు. ఇవన్నీ జరిగినాయి అక్కడ. కానీ గుడి ల్యాండ్ మాత్రము అప్పుడున్న 30-40 సంవత్సరాల కింద కొద్దిగా ఎంకరేజ్మెంట్ అయ్యి 1 ఎకరా 2 ఎకరాలు ఇల్లు కట్టుకుని ఉన్నారు. ఆ విధంగా అలా కొడుకు మన పోయి శివ భక్తుల మాలలు పోయి ఎమ్మెల్యే అనుచరులంతా కబ్జా పెట్టేసిరు. అసలు తెలివి ఉందా, సెన్స్ ఉందా అని అంటాడు ఆ పిల్లోడు. నా చిన్న కొడుకు మా